టోర్నడో తరహా గాలి దుమారం. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ సాయంత్రం భారీ గాలి దుమారంతో కూడిన వర్షాలు తడలెత్తించాయి. అమరావతిలోని ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీ వద్ద టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగింది. 50-100 మీటర్ల ఎత్తు వరకు బలంగా గాలులు చురులు తిరుగుతూ జనాన్ని భయభ్రాంతికి గురిచేశాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వడగండ్ల వాన కురుస్తున్నాయి. రానున్న 3 గంటల్లో ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బీజేపీ సంచలనం, విరాళాలలో టాప్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీ పొందిన విరాళాలను ఏడీఆర్ వెల్లడించింది. అన్ని పార్టీలకు 544.27 కోట్లు ఫండ్స్ రాగా అందులో ఒక్క బీజేపీకి 2243 కోట్లు వచ్చాయి. మొత్తం విరాళాల్లో ఆ పార్టీకే 88% వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 281.48 కోట్ల విరాళం పొందింది. ఏఏపీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువ విరాళాలు రాగా తమకు విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించింది.